ఉమ్, ఉమ్, అది జనం తేల్చాలి ఏది రైట్ అవును. అనేది. ఉమ్. కానీ ఒకటి సార్, మేనిఫెస్టోలో హామీలు అమలు చేయడానికి ఇంకా కొంత సమయం ఇవ్వచ్చా? ఏడాది అయిపోయింది కాబట్టి ప్రశ్నించడాన్ని ఒక రాజకీయంగా చూడాలి. హనీమూన్ పీరియడ్ ముగిసిపోయింది. నీకు 6 మంత్స్. ఏడాది అనేది హనీమూన్ పీరియడ్ ఓకే. ఎప్పుడైనా. అంతకు మించి ఎవడు కూడా పెట్టడు. సరే 6 నెలలలోపు చేయలేకపోయావంటే ఒక అర్థం ఉంది. అవును. ఏడాదైనా నేనేం చేయలేదు, నెక్స్ట్ చేద్దాం అనుకుంటున్నాను, పోనీ అది కూడా ఒక స్పష్టత ఇస్తున్నారా? ఆ మహిళలకు ఆడబిడ్డనిది ఉమ్, నోరెత్తట్లా, అది మాట్లాడట్లేదు. నిరుద్యోగ భృతి నోరెత్తట్లా, ఉమ్, అట్లాగే ఆ, దాని పేరేంటది 50 ఏళ్ళకి పెన్షన్ ఆ, నోరెత్తట్లా. అవును. అవి మూడే కదా జనానికి బాగా అందేయి. అవి కీలకం, మెయిన్. 50 ఏళ్ళోళ్ళు ఎందుకు ఓట్లేశారు చంద్రబాబుకి? బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ పింఛన్ 50 త్వరగా ఏళ్ళకి వస్తాయని. పెన్షన్ ఇచ్చేస్తారు. ఉమ్, మరి అది అవును. ఆపేస్తే అంతమందిని మోసం చేసినట్టేగా. అవును. ఎన్ని లక్షల మంది మోసపోయినట్టు అది. ఉమ్, అలాగే ప్రతి మహిళకి 1500 నెల నెలకి. అవును. జగన్ ఏడాదికి 15,000 18,000 వేశాడు. ఒకటి ఉమ్, డ్వాక్రా రుణమాఫీ, ఉమ్, గతంలో తీసుకున్నటువంటి అప్పుల్ని 5 ఏళ్ల పాటు కట్టడం. సరే అది తీసుకోకపోయిన వాళ్ళకి కూడా చేయూత అని డబ్బులు ఇచ్చాడు కదా 18,000. అవును. అందులో మళ్ళీ ఓసీలకు లేదని చెప్పేసి ఈబీసీ నేస్తం ఇచ్చాడా? వాళ్ళు కాపులకు కూడా కాపు నేస్తం ఇచ్చాడా? 18,500 ఎంత ఇచ్చారు. అంతమందికి డబ్బులు వేసినా కూడా అంటే ఏదో ఒక విధంగా కనీసం 15,000 మాక్సిమం 50,000 దాకా తీసుకున్న వాళ్ళు ఉన్నారు కదా. ఉమ్. ఇవి కాకుండా ఆరోగ్యశ్రీలు ఇవన్నీ